హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే నేర్చుకుందాము. ఫ్యాన్సీ టాజిల్స్ అండి, ఫ్యాబ్రిక్ ప్లస్ థ్రెడ్ రెండు కలిపి చేశాను ఒక డిజైన్ అయితే. ముందుగా మనం ఇలా టాజిల్స్ వచ్చేసి లావుగా తీసుకోవాలి, అంటే ఎక్కువ దారాలు. మామూలుగా అయితే మనము ఎంత అయితే తీసుకుంటామో దానికి డబుల్ అన్నమాట. డబుల్ తీసుకోండి. మనకి 70 రౌండ్స్ తీసి టాజిల్ కడుతుంటాం కదా మనము, దానిని కొంచెం ఇప్పుడు ఇది 70 రౌండ్స్ అనుకుందాం, ఓకేనా. ఇక్కడ మనం గమ్ పెట్టేసుకొని ఇలా టాజిల్ కట్టేసుకుంటాం కదా. అయితే ఇప్పుడు ఈ 70 రౌండ్స్ దారాలని ఇలా మలిచేసుకుంటే మనకి ఇంత మందం వస్తుంది కదా. ఇంత మందము తోటి మనం టాజిల్ కట్టుకుందాం. ఇప్పుడు ఇది టాజిల్ కట్టుకోవాలన్నమాట. అలా కాస్త లావుగా చేసుకోండి టాజిల్, ఓకేనా. ఇప్పుడు టాజిల్ ఎలా కట్టుకుందామంటే మనము చిన్నగా కట్టుకోవాలి. ఇవి ఆల్రెడీ నేను కలిపి గమ్ పెట్టేసాను. దీనికి చిన్న టాజిల్ కట్టుకుందాం మనం, ఓకేనా. ఇలా దబ్బలం తీసుకున్నాను నేను, అది తీసుకొని జరీ తీసుకోండి. జరీ తీసుకొని దీనికి చుట్టేసేయండి. ఫస్ట్ కొంచెం కాస్త లావుగా ఉంటుంది కాబట్టి చేతిని కొంచెం చూసి పట్టుకోండి. ఆ తర్వాత దీన్ని కాస్త కిందికి జరుపుకొని ఇలా గట్టిగా చుట్టండి. చుట్టేసి పట్టుకొని మళ్ళీ ఇలా పూలు మాల కట్టినట్టుగా ఇలా కట్టుకోండి. ఇలా గట్టిగా స్టిఫ్గా ఉండేటట్టుగా గట్టిగా ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోండి. ఓకేనా. ఈక్వల్గా ఉండాలి, దారాలు ఎగుడు దిగుడు లేకుండా మంచిగా వచ్చేటట్టుగా ఇలా ఒక చిన్న టాజిల్ అయితే కట్టుకోండి, ఓకేనా. బాగుంటుంది లావు ఉంటే చిన్న టాజిల్. దాని తర్వాత నేను ఇలా ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నాను. ఇది శారీ ఫాల్ అనమాట. ఇది వాష్ చేసి ఐరన్ చేసి తీసుకున్నాను నేను. మనము ఈ క్లాతే కాదండి, అదేదో సిల్క్ ఉంటుంది కదా, కాటన్ సిల్క్, అదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే శారీలో క్లాత్ ఏమైనా మీకు యూస్ఫుల్గా ఉంటే అదైనా, దారాలు ఊడకుండా ఉండేది ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇలా స్క్వేర్ షేప్ తీసుకున్నా నేను. తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 పీసెస్ వస్తాయి. దీన్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే 4 పీసెస్ వస్తాయి. వీటిని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ దానిలాగానే దీన్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని, కాకపోతే దీన్ని ఓపెన్ సైడ్, ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి, ఇటు క్లోజ్ ఉంది, చూసారు కదా. ఇటు ఓపెన్ ఉన్న సైడు ఇలా కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసుకోండి, ఓకేనా. ఇలా మిగిలినవి కూడా కట్ చేసేయండి. ఇలా ఒక 4 కానీ 5 కానీ తీసుకోండి. నేను 4 తోటి ఒకటి చేసేసాను, అందుకని ఇప్పుడు 5 తీసుకున్నా, ఓకేనా. ఇప్పుడు వీటిని ఏం చేద్దామనంటే ఇలా ఫోల్డ్ చేయండి. చేసి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయండి, ఇందాక కట్ చేసుకున్నట్టుగా ఫోల్డ్ చేసి ఈ చివరి నుంచి పైకి ఇలా పైకి కిందకి పైకి కిందకి ఇలా రౌండ్ కుట్టేసేయండి. ఇలా ఇది 1 2 3
ఇలా 5 తీసేసుకున్నాం కదా. ఇవన్నీ ఒకే లైన్లో ఉండేటట్టుగా చూసుకొని దగ్గరగా లాగేసిన తర్వాత ఈ టాజల్ని కూడా కూర్చోండి వాటితో పాటు. ఇలా కుచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్ ముడేసి తీసుకున్నాం కదా, అది కొంచెం ఇలా పైకి లాగేస్తే వస్తుంది. ఇందాకేం ఊడిపోకుండా మనం ముడేసుకున్నాం కదా, దీన్ని ఇది కావాలి మనకి. ఓకేనా, కాస్త ముందుకు లాగేసి ఈ రెండు కలిపి ముడేసేయండి. ఓకేనా, ఇలా అయినా ముడేసుకోవచ్చు, లేదంటే నీడిలు ఈ లాస్ట్ పెటల్ ఉంది కదా దాని లోపలికి కుచ్చి అయినా సరే అక్కడే ముడేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మనకి గట్టిగా ఉండాలి, ఊడిపోకూడదు. లేకపోతే ఈ కస్టమర్ కొంచెం ఇబ్బంది, ఎందుకు వచ్చిందిలే మనం మంచిగా చేద్దాం ఇలా అనుకుంటే మనం కాస్త నీట్గా మంచిగా చేసి పెట్టవచ్చు. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత మనం దీనిని కాస్త ఇలా విచ్చి తీస్తే మనకి మంచి ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట. ఇంకా చూసారు కదా. ఇలా వచ్చిన తర్వాత దీనిని మనము టాజిల్ లోపలికి కూర్చోండి నీడిలు. ఓకేనా, ఈ పైన టాజిల్ పైన వచ్చేటట్టుగా కుచ్చేసేయండి. కుచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బీడ్ తీసుకోండి, చిన్న బీడ్ ఒకటి తీసుకొని ఈ పైన సెంటర్లో పెటల్ ఉంది కదా దానికి కూర్చోండి ఇలా. ఓకేనా, కుచ్చేసి మళ్ళీ ఇంకొకసారి టాజల్ దగ్గర నుంచి నీడిల్ తీసి మళ్ళీ ఈ బీడ్ లోపల నుంచి కిందకి తీయండి. ఓకేనా, తీసేసి ఇక్కడ ముడేసుకోండి. లేదంటే మనము ఇంకో ఐడియా కూడా ఉంది. ఇలా ముడేసిన తర్వాత అయినా సరే ఇది సెంటర్లో ఉంది కాబట్టి మనము 4 మడత పెట్టేసాం కదా, ఇది మనము ఆ ఫోల్డ్లో నుంచి నీడిల్ని ఇలా పైకి తీసుకొచ్చేసి, ఓకేనా, ఇలా పైకి తీసుకొచ్చి ఇక్కడ ముడేసుకొని కొంచెం ఒకటే ముడి అంటే పెద్దదేం కాదు, చిన్న ముడి ఒకటే ఇలా ఆగడం కోసం అంతే. ఇలా ఒక చిన్న ముడేసేసుకొని ఇంకొక బీడ్ పెడితే పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేసి అయినా సరే మనము ఇంకా ఇలా వస్తుంది. వదిలేసి అయినా సరే మనం శారీకి కట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే ఇలా ఉంది, 4 తోటి చేసింది. ఇకపోతే 5 కదా, ఇది 4 ఏమో ఇంకో ఇలా చేశాను. ఓకేనా, అది ఇది సేమే, కాకపోతే ఇక్కడ 5 తీసుకున్నా, ఇక్కడ 4 తీసుకున్నాను. అయితే మీరు టాజల్ని ఎలా అయినా సరే కట్టుకోవచ్చు. అంటే ఇది నేను టాజల్స్ శారీ మొత్తం చేయడానికి చేయలేదు, నేను అక్కడొకటి అక్కడొకటి ఒక 10 అంతే 10 లోపు వచ్చేటట్టుగా కావాలి అని అంటే ఇలా ప్లాన్ చేసుకున్నాను, ఇలా ఫ్యాన్సీ శారీకి. ఓకేనా, మనకి కలంకారీ కానీ ఎలాంటి శారీస్ వస్తుంటాయి కదా, అలాంటి వాటికి మనము హెవీగా గ్రాండ్గా బీడ్స్తో కాకుండా ఇలా ఫ్యాబ్రిక్ తోటి సింపుల్గా చేసేసుకుంటే బాగుంటుంది. అయితే దీనిని మనము ఇలా పెట్టేసి ఇక్కడ అయినా సరే కట్టొచ్చు. అంటే నీడిల్ ఇక్కడికి వచ్చేసి ఇది కట్టి మళ్ళీ ఇక్కడ అయినా సరే కట్టుకోవచ్చు. ఈ 2 రెమ్మలైనా కట్టవచ్చు, లేదంటే ఇది ఇలా పైన పెట్టేసి అయినా సరే కుట్టుకోండి. అంటే ఇంతకుముందు మనము ఇలాంటి డిజైన్లో కట్ చేసాం, కానీ అది టాజల్ అటాచ్ చేసి చేయలేదన్నమాట. టాజల్ కింద పెట్టేసి దానిపైన ఫ్లవర్ పెట్టి కుట్టేసాం. ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయితే ఇంకా మంచిగా వస్తుంటుంది. ఓకేనా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఇలా టాజల్ కట్టుకొని దాన్ని శారీకి మీకు నచ్చిన పద్ధతిలోని మీరు శారీకి కట్టుకోండి. ఓకేనా, నేనైతే దీన్ని ఈ చివర
కట్టేస్తాను. ఇలా హ్యాంగ్ చేసేస్తే బాగుంటుంది కదా. ఓకేనా. పట్టు చీరలకైతే మనం ఇలా అటాచ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇలా ఫ్యాన్సీ వాటికి ఏంటంటే కొంతమందికి హ్యాంగ్ అయితే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏమో ఇట్లా అతుక్కొని ఉంటే ఇష్టం ఉంటుంది. అలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం కట్టేస్తే అయిపోతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. బాయ్ అండి.